నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. క్యాన్సర్తో బాధపడుతున్నారా? క్యాన్సర్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ప్రెసిషన్ ఆంకాలజీ అంటే ఏంటి? క్యాన్సర్ ట్రీట్మెంట్లో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ ఏంటి? ఇటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ మలక్పేట్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జి వంశీకృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. సో ఫస్ట్లీ ప్రెసిషన్ ఆంకాలజీ అంటే ఏంటి సార్? ప్రెసిషన్ ఆంకాలజీ అంటే మనకు ఇప్పుడు వచ్చిన అడ్వాన్సెస్ టెస్ట్లో వచ్చిన ఈ అడ్వాన్స్మెంట్స్తోని మనము పేషెంట్ ఒక క్యాన్సర్కి ఎగ్జాక్ట్ ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తాం. సో ముందు ఏంటంటే అన్ని క్యాన్సర్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందనుకో అందరికీ ఒకటే ట్రీట్మెంట్ ఉండేది. ఇప్పుడు అలా కాదు. బ్రెస్ట్ క్యాన్సర్లో మనకు ప్రతి పేషెంట్కి వాళ్ళకు వచ్చిన టైప్ బట్టి, దాంట్లో ఉన్న స్టేజ్ బట్టి, దాంట్లో ఉన్న ఇంకా ఏమైనా జెనెటిక్ చేంజెస్ ఇవన్నీ చూసి స్పెసిఫిక్గా దాన్ని ట్రీట్మెంట్ ఇవ్వడాన్ని ప్రెసిషన్ ఆంకాలజీ అంటారు. గురి చూసి ట్రీట్మెంట్ ఇవ్వడాన్ని ప్రెసిషన్ ఆంకాలజీ అంటాం. అండ్ అంటే ఇప్పుడు జనరల్గా క్యాన్సర్ని డిటెక్ట్ చేయడానికి చాలా రకాల టెస్ట్లు ఉంటాయి. జనరల్గా క్యాన్సర్ని ఎలా డిటెక్ట్ చేస్తారు సార్? క్యాన్సర్ అనేది ఎలా డిటెక్ట్ చేస్తారంటే యూజువల్గా సిమ్టమ్స్ బట్టి, పేషెంట్కి వచ్చే మనకి క్యాన్సర్లో ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, సో దాన్ని బట్టి మనకు ఎక్కడ నుంచి పీస్ తీసి బయాప్సీ కానీ బ్లడ్ ద్వారా కానీ టెస్ట్ చేసి దాన్ని క్యాన్సర్ అనేది ఫస్ట్ గుర్తించాలి. ఈ క్యాన్సర్ కణాలు మనకు యూజువల్గా ఏ పార్ట్లో తయారవుతో దాన్ని బట్టి మనం క్యాన్సర్ డయాగ్నోసిస్ ఎక్కడుంది, దాన్ని బట్టి ఏ టైప్ క్యాన్సర్ అనేది నిర్ధారణ చేస్తాం. సో ఫస్ట్ థింగ్ మనకు అనుమానం అనేది క్లినికల్గా డాక్టర్గా గుర్తిస్తారు అనమాట. ఇది వచ్చిన సిమ్టమ్స్, ఇది నార్మల్ సిమ్టమ్స్ కాదేమో, ఇది క్యాన్సర్ ఉండొచ్చు. వచ్చే అవయవాన్ని ఎక్కడున్నదని చూసి సేమ్ మనకి ఇప్పుడు స్కిన్ మీద ఉందనుకోండి, దాని నుంచి పీస్ తీసి టెస్ట్ చేయడం, బ్లడ్లో ఉంటే బ్లడ్ని తీసి టెస్ట్ చేయడం, ఇలా ఎక్కడి నుంచి టెస్ట్ తీసి చేసేది అనేది మనము డయాగ్నోసిస్ టిష్యూ బట్టి ఉంటుంది. అండ్ క్యాన్సర్ అనేది అంటే ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీకి ఎఫెక్ట్ అవుతుందా, లేదా కొన్ని వాటిలో మాత్రమే కనిపిస్తుంది అంటారు? క్యాన్సర్ యూజువల్గా మనకు ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఎఫెక్ట్ కావచ్చు, ఎనీ లివింగ్ సెల్ ఉన్నాయి పార్ట్. సో కొన్ని ఏరియాస్ లైక్ మనకి ఇప్పుడు హెయిర్, నెయిల్స్, ఈ ఏరియాస్కి మనకు క్యాన్సర్స్ ఒక, ఎందుకంటే అక్కడ లివింగ్ సెల్స్ అంటే బతుకున్న కణాలు ఉండవు. సో మనకు హెయిర్, నెయిల్స్ ఇది కాకుండా కొంచెం కార్నియా, ఈ ఏరియా తప్ప వేరే ఎక్కడన్నా మనం క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అంటే అన్ని క్యాన్సర్స్లోకి ఏ క్యాన్సర్ బాగా డేంజరస్ అంటారు? సో క్యాన్సర్ డేంజరస్ అనేది మనకు దాని టైప్ బట్టి ఉంటుంది అగైన్. సో మనకు ప్రతి క్యాన్సర్ డేంజర్ అని నేను చెప్పను. సో కొన్ని రకాల క్యాన్సర్స్, బ్రెయిన్ ట్యూమర్స్లో కొన్ని అగ్రెసివ్గా ఉంటాయి, ఎందుకంటే బ్రెయిన్ అనే అవే మనం రీప్లేస్ చేయలేం. సో బ్రెయిన్ ట్యూమర్స్ చాలా వరకు కొన్ని రకాల హై గ్రేడ్ ట్యూమర్స్ అంటాము, అవి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి ట్రీట్మెంట్లో. ఎందుకంటే సర్జరీ అని అంటే మనం ఆ పార్ట్ తీసేయాలి, దాంతో పేషెంట్కి ఆ ఏరియా తీయడంతో వచ్చే డిఫెక్ట్స్ ఉంటాయి. సో అది కాకుండా మనకు కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్ కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి. కానీ ఇప్పుడున్న ప్రస్తుతం 2025లో మనకున్న ట్రీట్మెంట్ మెథడాలజీ బట్టి మనం క్యాన్సర్, అన్ని క్యాన్సర్ డేంజరస్ అన్నాను. సో కొన్ని మనం అనుకునే డేంజరస్ క్యాన్సర్ కూడా సింపుల్గా ట్రీట్ అవుతాయి. ఎలాగైతే మనకు లంగ్ క్యాన్సర్, మేము ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ లంగ్ క్యాన్సర్ అంటే అమ్మ డేంజర్ అండి, ఇది ఎక్కువ టైం ఇవ్వదు అనుకునే వాళ్ళు, ఇవాళ మేము 5 to 10 ఇయర్స్ దాటిన వాళ్ళు ఉన్నారు. సో సమయంతో పాటు క్యాన్సర్ డేంజరా కాదా అనేది అది తేలుతూ ఉంటుంది. సో ఇవాళ డేట్లో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న టాపిక్లో కూడా ఈ ప్రెసిషన్ ఆంకాలజీ అనేది ఏదైతే చూస్తున్నామో దీనివల్ల డేంజరస్గా ఉన్న క్యాన్సర్ కూడా సింపుల్గా ట్రీట్మెంట్ చేస్తున్నాం. అండ్ జనరల్గా అంటే క్యాన్సర్ రావడం వల్ల కాదు, క్యాన్సర్ ట్రీట్మెంట్ తట్టుకోలేక చాలామంది చనిపోతుంటారు, ఇలా అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు? ఎందుకు అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అంత ఎఫెక్టివ్గా ఉంటుందంటారు? ఇది కొద్ది వరకు నేను క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల ఇబ్బందులు ఉంటాయని ఒప్పుకుంటాను. సో 20-25 ఇయర్స్ బ్యాక్ మనకు మందులు అందుబాటులో లేకుండే చాలా వరకు. సో దీంతో మనకు క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసినప్పుడు వాటితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్తోని చాలా ఇబ్బంది అయ్యేది. అంటే మనకు బాగా వామిటింగ్స్ అవ్వడం కానీ, కొంచెం వైట్ సెల్స్ తగ్గడము, వీటితో ప్రాబ్లమ్స్. సో అది ఒక 20 ఇయర్స్ బ్యాక్ వచ్చిన టాక్, దీన్ని ఇంకా పోలే. సో ఇప్పుడున్న అడ్వాన్సెస్ మనకు ఏంటంటే ఇప్పుడు మెయిన్ క్యాన్సర్కి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని ప్రతి మందుకి ఏమేమి వస్తాయి అనేది ముందే గుర్తించి వాటికి సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనం మందులు ఇస్తున్నాం. సో సైడ్ ఎఫెక్ట్స్ అంటే వామిటింగ్ లాంటిది ముందు చాలా సివియర్గా ఉండేది, వామిటింగ్స్ కోసం పేషెంట్ అడ్మిట్ అయ్యేది. ఇప్పుడు మేము లాస్ట్ 5-10 ఇయర్స్లో ఇంత సివియర్ వామిటింగ్ అనేది ఎవరు వచ్చి అడ్మిట్ అవ్వడం అనేది జరగలేదు. నాకు కొంచెం వికారం ఉంటుంది, అది మందులతో కంట్రోల్ చేయొచ్చు. సో ఈ మందులతో వచ్చే అడ్వాన్సెస్ ఏంటంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోవడము, ఈ మనకు పేషెంట్ కూడా టాలరెన్స్, అంటే మనకు ఇప్పుడు మీరు అన్నట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే ఇబ్బంది అవుతుంది అనే దగ్గర నుంచి ఇప్పుడు ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకోవాలనే దగ్గరికి వచ్చారు. అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి నేను యావరేజ్ ఎంత ఖర్చు అవుతుంది అంటారు?
సో అది చాలా వేగ్ టర్మ్ అమ్మ. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ నెలకి ₹1000, ₹500 నుంచి 2-3 లక్షల వరకు కూడా అవ్వచ్చు. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది మనకు వచ్చే క్యాన్సర్ బట్టి, దాంట్లో ఉన్న మనకు టైప్ బట్టి, దాంట్లో ఇప్పుడు మనం చెప్తున్న కొన్ని మ్యూటేషన్స్ ఉంటాయి, కొన్ని సింపుల్గా అయ్యే ట్రీట్మెంట్స్ ఉంటాయి, మనకు ట్రీట్మెంట్ 1000-2000 అయ్యే ఉంటాయి. కొన్ని ఇప్పుడు వచ్చే అడ్వాన్స్ మందులు ఒక డోస్ మనకు నెలకి 1,00,000-1,50,000 వరకు కూడా ఉంటుంది. సో కాస్ట్ అనేది మనము జనరలైజ్ చేయలేము. ఎలాగైతే క్యాన్సర్ డేంజరస్ అని మీరు పదం వాడారు, అలా క్యాన్సర్ కాస్ట్లీ అని చెప్పలేము. సో క్యాన్సర్, కొన్ని క్యాన్సర్స్ ఇబ్బంది చేస్తాయి, కొన్ని మంచివి. అలానే క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా కొన్ని చీప్గా ఉంటాయి, ఖర్చు ఎక్కువగా ఉండదు, కొన్ని ఖర్చు ఎక్కువగా ఉంటాయి. మనం చూస్ చేసి మందుల బట్టి ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్లో అంటే ప్రెసిషన్ ఆంకాలజీ అనేది ఎలా హెల్ప్ అవుతుందంటారు? సో మనకు ఈ లాస్ట్ 5 ఇయర్స్లో మనం చూసింది ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది చెప్తాం. సో మనకు ఈ కోవిడ్ తర్వాత ఈ జీన్ టెస్ట్ చేసే ప్లాట్ఫామ్స్ చాలా ఎక్కువ అందుబాటులో వచ్చాయి. దీనివల్ల మనం ఏంటంటే, ముందు ఏం చేసేది, క్యాన్సర్ అని అంటే డయాగ్నోస్ చేయడానికి బయాప్సీ చేసేది. బయాప్సీలో ఆ పీస్ తీసినప్పుడు అది టెస్ట్ చేస్తాం కదా, ఆ టెస్ట్లో మనకు ఇది క్యాన్సర్ అని డయాగ్నోస్ అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసేది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఆ తీసిన టిష్యూని కంపల్సరీ మనము కొన్ని జెనెటిక్ టెస్ట్ అనేది చేస్తున్నాం. CGP అని, NGS అని, చాలా రకాల టెస్ట్లు క్యాన్సర్ బట్టి మనం సజెస్ట్ చేస్తాం. ఈ టెస్ట్ చేయడంతో లాభం ఏంటంటే, ఇందులో వచ్చే మనకు ఏదైనా మనకు మ్యూటేషన్ ఉందనుకోండి, దాన్ని ఆఫ్ చేసే మెడిసిన్స్ ఉంటాయి. సో ఈ టెస్టింగ్ ప్లాట్ఫామ్స్ అందులో అందుబాటులో ఉండడం వల్ల మనకు ఈ బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. అండ్ అంటే ఏ క్యాన్సర్స్లో ఈ ప్రెసిషన్ ఆంకాలజీ అనేది హెల్ప్ అవుతుందంటారు? సో లాస్ట్ 5 to 10 ఇయర్స్లో ఎక్కువగా మేము వాడుతుంది అయితే మనము లంగ్ క్యాన్సర్ అని చెప్పొచ్చు. సో లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా అడ్వాన్సెస్గా మనకు యూజువల్గా ఈ టార్గెటెడ్ థెరపీస్, మేము ముందు 1-2 జీన్స్ చూసేది, ఇప్పుడు సుమారు 500-600 జీన్స్ టెస్ట్ మనకు 14 రోజులలో రిపోర్ట్ వచ్చేస్తుంది. సో లంగ్ క్యాన్సర్ కాకుండా సెకండ్ బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా కొంచెం వరకు అందుబాటులో ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ డే 25లో ఆల్మోస్ట్ అన్ని క్యాన్సర్స్కి ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది సజెస్ట్ చేస్తున్నాం. ఎందుకు అని అంటే, దీంట్లో వచ్చే ఏదైనా మ్యూటేషన్, మనకు మందులున్న మ్యూటేషన్ వచ్చిందనుకోండి, ట్రీట్మెంట్ అనేది చాలా మంచిగా ఉంటుంది అండ్ రెస్పాన్స్ బాగా ఉంటుంది. సో ఏ క్యాన్సర్కి ప్రెసిషన్ ట్రీట్మెంట్ అవసరం అంటే, ప్రతి క్యాన్సర్కి ప్రెసిషన్ ట్రీట్మెంట్ అవసరం. ప్రెసిషన్ అంటే ఏంటి, గురి చూసి కొట్టడం. సో మనకు ఎలాగైతే ఒక షర్ట్ అందరికీ పట్టదో, ఏ పేషెంట్కి వచ్చిన క్యాన్సర్ ఇది వాళ్ళకే సంబంధించి మాట్లాడాలి. సార్ మా బంధువుకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, వాళ్ళకి మంచిగా అయ్యింది, ఇంకో బంధువుకి క్యాన్సర్ వచ్చింది, మంచిగా అవ్వలేదు. సో తినకొచ్చేది ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. సో ఈచ్ పర్సన్కి వచ్చే క్యాన్సర్ మనకు చాలా డిఫరెంట్ కాబట్టి, వాళ్ళకు వచ్చిన క్యాన్సర్ సంబంధించి వాళ్ళ స్టేజ్ బట్టి వాళ్ళకున్న ఈ ప్రెసిషన్ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అంటే జనరల్గా క్యాన్సర్లో ఎప్పటికప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్లో అడ్వాన్స్మెంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి కదా సార్. ప్రెసిషన్ ఆంకాలజీ వచ్చిన తర్వాత అంటే ట్రీట్మెంట్ పరంగా, సర్వైవల్ రేట్ పరంగా వచ్చిన డిఫరెన్సెస్ ఏంటంటే? సో ప్రెసిషన్ అనేది, ఐ థింక్ ప్రెసిషన్ ఆంకాలజీ అనే పదం మనకు సుమారు వచ్చి 15 ఇయర్స్ అయిపోయింది. కానీ మనకు ఎక్కువ అందుబాటులో ఈ మధ్యలో వచ్చింది. ఎందుకు అని అంటే, మనకి ఈ టెస్ట్లు అందుబాటులో లేకుండే. ఈ టెస్ట్ ఏదైతే మాకు 4-5 lakhs ఉన్న టెస్ట్ ఇప్పుడు సుమారు మనకు 20-30 వేలకు కూడా టెస్టులు అయిపోతున్నాయి. సో సమయంతో పాటు ఖర్చు పెరగాలంటారు, కానీ మనకి ఈ టెస్టులు చాలా డయాగ్నోస్టిక్ సెంటర్స్ రావడం కానీ, మనకు టెస్టింగ్ ప్లాట్ఫామ్ చీప్ అవడం కానీ, దీనివల్ల ఈ టెస్టింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు దీనివల్ల మనకి ఈ ప్రెసిషన్ ఆంకాలజీ అనేది మేము ఈజీగా ప్రాక్టీస్ చేయగలుగుతున్నాం. సో దీంట్లో ఏముంటుంది, మెయిన్ జీన్ టెస్ట్ ఏది చేస్తామో అది ఇంపార్టెంట్. సో అది ఆ రిపోర్ట్ వస్తేనే డాక్టర్ ఏమైనా హెల్ప్ చేయగలుగుతారు. సో ఆ టెస్టింగే చేయకపోతే దీని గురించి మనము డిస్కషనే ఏం చేయలేం పేషెంట్తో. సో మనకు వచ్చే ఈ మ్యూటేషన్స్ ఇవన్నీ మూలం మొదలయ్యేది ఫస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తర్వాత కరెక్ట్గా దాని గురించి టెస్ట్ చేయడం. ఆ టెస్ట్లో మనకి ఏమొస్తుందనే రిపోర్ట్ బట్టే నెక్స్ట్ ఉంటుంది. సో ఆ టెస్టింగ్ ఎంత కరెక్ట్గా చేస్తే అంత మనకు ఫర్దర్ ట్రీట్మెంట్కి సహాయం అవుతుంది. అండ్ అంటే ఏ స్టేజ్లో ఈ టెస్ట్లు అవి చేయడం వల్ల కొంచెం సర్వైవల్ రేట్ని త్వరగా బెటర్ చేయొచ్చు అంటారు? ఏ స్టేజ్ అనేది మనకు యూజువల్గా మనకు అర్లీ స్టేజ్ క్యాన్సర్స్ చాలా వరకు క్యాన్సర్ బట్టి, అగైన్ మనకు కొన్ని సాలిడ్ ట్యూమర్స్ అంటాం లైక్ బ్రెస్ట్, లంగ్, వీటన్నిటికీ మనము ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఈ టెస్టింగ్, బేసిక్ టెస్టింగ్ అందరికీ చేస్తాం. ఈ అర్లీ స్టేజ్ క్యాన్సర్లో మనం ఏం చేస్తామంటే, వీల్ రిమూవ్ ద ట్యూమర్, తీసిన ట్యూమర్ని మనం టెస్ట్కి పంపిస్తాం. అండ్ వేరే క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి, బ్లడ్ క్యాన్సర్స్, వాటిలో బ్లడ్ శాంపులే తీసి టెస్ట్ చేయాలి. సో ఏ శాంపుల్ టెస్ట్ చేయాలనేది మనకు ప్రతి క్యాన్సర్ బట్టి డిఫరెంట్. సో ఇప్పుడు అత్యధికంగా మేము వాడేది ఈ ప్రెసిషన్ ఆంకాలజీ అనేది
లంగ్ క్యాన్సర్, తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్, తర్వాత కోలాన్ పెద్ద పేగు క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఇలా మనకు కామన్గా వచ్చే క్యాన్సర్స్లో చాలా వరకు ఈ ప్రెసిషన్ అనేది వాడుతున్నాం. అండ్ యశోద హాస్పిటల్స్లో ప్రెసిషన్ ఆంకాలజీ అనేది ఉందా? ఎప్పటి నుంచి దీన్ని స్టార్ట్ చేశారు? యా, యశోద హాస్పిటల్లో మనకు ఈ టెస్టింగ్ ప్లాట్ఫామ్స్ మనకు ఫస్ట్ మొదలయ్యేది బయాప్సీ నుంచి. సో ఈ బయాప్సీ అనేది అన్ని దగ్గరలా చేస్తారు, కానీ మన దగ్గర మెయిన్ ఏంటంటే వీ హ్యావ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. మనకి బయాప్సీ అనేది కొన్ని క్లిష్టమైన ఏరియాస్లో ఉన్నా కూడా ఈ పీస్ తీయగలుగుతాం. సో దీని తర్వాత వచ్చిన టిష్యూని కరెక్ట్గా ప్రాసెస్ చేసి దాన్ని జెనెటిక్ టెస్టింగ్ అండ్ ఫర్దర్ టెస్టింగ్, మనకి జీన్ టెస్టింగ్ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. సో ఈ టెస్టింగ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వీటిని చూడడానికి మనకు మాలిక్యులర్ ఆంకాలజీ అనేది అందుబాటులో ఉండాలి. దీని తర్వాత ట్యూమర్ బోర్డ్ అనేది చూస్తాం, వేరే ప్యాథాలజిస్ట్, ఈ మాలిక్యులర్ ఆంకాలజిస్ట్, మన ట్రీట్మెంట్ చేసే మెడికల్ ఆంకాలజిస్ట్, అందరు డాక్టర్లు కూర్చొని ఏ ట్రీట్మెంట్ చేస్తే బెటర్ ఉంటుందనే చూస్తాం. సో ఇవన్నీ ఒక్కొక్కటిగా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో బిల్డ్ అవ్వుకుంటూ వచ్చింది. ఒక రోజులో ఏది జరగలేదు. లాస్ట్ 4-5 ఇయర్స్లో స్లోగా మేము వీఆర్ సీయింగ్ ద టీమ్ బిల్డింగ్ అప్. అండ్ అంటే ఈ ప్రెసిషన్ ఆంకాలజీ అనేది సర్జరీ, రేడియేషన్ వీటికి కూడా సంబంధం ఉంటుందంటారు? యా, సర్జరీ, రేడియేషన్ అనేది మనకు కొన్ని రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో డెఫినెట్గా సర్జరీ, రేడియేషన్ కూడా వాడాలి. ఇప్పుడు రేడియేషన్లో ప్రెసిషన్ అంటే కరెక్ట్గా గురి చూసి ఎక్కడైతే మనకు ఆ ట్యూమర్ ఉందో దానికి రేడియేషన్ ఇవ్వడాన్ని ప్రెసిషన్ అంటాం. కానీ దాని ముందు మనం చేసే టెస్ట్ దీంట్లో అన్నిట్లలో భాగం అనమాట. ఏదైతే మనకు జెనెటిక్ టెస్టింగ్ ఏదైతే చెప్తున్నానో నేను, దాని అనుగుణంగా మనకు మొత్తం ట్రీట్మెంట్ ప్లాన్ ఉంటుంది. అందులో అవసరం పడితే సర్జరీ వాడతాము, తర్వాత రేడియేషన్ వాడతాం. కానీ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనకి ప్రెసిషన్ అనే పదం వాడేది ఈ జీన్ టెస్ట్ చేసి దీనికి వచ్చే మందులని కరెక్ట్గా వాడడాన్ని ప్రెసిషన్ ఆంకాలజీ అంటాం. అండ్ టార్గెటెడ్ థెరపీ అంటే ఏంటి సార్? టార్గెటెడ్ థెరపీస్ మనకు కొన్ని రకాల క్యాన్సర్స్లో మనం వాడతాం. టార్గెటెడ్ థెరపీ అంటే గురి చూసి ట్రీట్మెంట్ ఇవ్వడం. సో దీంట్లో ఆ గురిని ఐడెంటిఫై చేయడం మొదటి పార్ట్. సో మనకు గురి అంటే ఏంటి, నా జీన్ కానీ ఆ క్యాన్సర్లో ఉన్న వీక్ పాయింట్ ఏది. సో కొన్ని రకాల మ్యుటేషన్స్ ఉంటాయి. కొన్ని ఇప్పుడు ఒక బ్లడ్ క్యాన్సర్ CML అంటాం, పేరుకి CML బ్లడ్ క్యాన్సర్. సో దాంట్లో ఒక జీన్ అనేది డిఫెక్ట్ ఉంటుంది, BCR-ABL అనేది. బట్ అది జీన్ మ్యూటేషన్ ఉన్నందుకు దాని నుంచి వచ్చే ప్రోడక్ట్ మనకి ఇబ్బంది చేస్తుంది. అది ఆఫ్ చేసే ట్రీట్మెంట్ని టార్గెటెడ్ థెరపీ అంటాం. దానికి సింపుల్గా ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, నెలకి 2-3 వేలు ఉంటుంది. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే యూజువల్గా CML చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. BP, షుగర్ లాగా, క్రానిక్ డిసీజ్ లాగా ట్రీట్ చేస్తున్నాం. సో ఇలానే మనము ప్రతి క్యాన్సర్కి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది. సో ఈ ఏ రకమైన ట్రీట్మెంట్ ఇస్తాము, ఏ మందులు పెడతాము, ఏది వాడతాము అనేది అది ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు డాక్టర్ పేషెంట్ డిసైడ్ చేసి వాళ్ళు వచ్చిన రిపోర్ట్స్ బట్టి డిస్కషన్ ముందుకు వెళ్తుంది. అండ్ అంటే ఇమ్యూనోథెరపీ అంటూ ఉంటారు. సో ఈ ప్రెసిషన్లో ఇమ్యూనోథెరపీని వాడుతుంటారా సార్? యా, ఇందులో మనకు పర్సనలైజ్డ్ మెడిసిన్ అండ్ ప్రెసిషన్ అనేది ఇవి రెండు ఒక టర్మినాలజీలో వస్తుంది. సో ఏది వాడతాం అనేది ఇక పేషెంట్స్, కొంచెంమంది సార్ మాకు ప్రెసిషన్ ఆంకాలజీ అంటే ఏంటి, కొంచెం పర్సనలైజ్డ్ మెడిసిన్ అనేది. సో ఒక్క మాటలో ఇది ఏ ట్రీట్మెంట్ అయినా మనం పేషెంట్కి సజెస్ట్ చేస్తున్నాము అంటే అది ఆ పేషెంట్కి తగ్గ జెనెటిక్ మేకప్ బట్టి, ఎలాగైతే మన ఏళ్ళు ముద్ర ఒక్కొక్కరికి యూనిక్, థంబ్ ప్రింట్ అందరికీ యూనిక్, అలానే ఈ టెస్టింగ్ కూడా యూనిక్. ఎవరిది వచ్చిన రిపోర్టు వాళ్ళ అనుగుణంగా ట్రీట్మెంట్ డిసైడ్ చేయాలి. మీరు చెప్పినట్టు ఇమ్యూనోథెరపీ అనేది కూడా ఇందులో ఒక భాగమే. ఇందులో ట్రీట్మెంట్ పార్ట్లో మనకి ఇమ్యూనోథెరపీ అనేది ఒక ఇంజెక్షన్ లాగా ఉంటుంది. అది ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఏ రకమైన ట్యూమర్లో పనిచేస్తుంది, ఈ పేషెంట్కి ఇస్తే బెనిఫిట్ ఉందా లేదా అనేది మనకు ఈ టెస్టింగ్లో మొదలవుతుంది. సర్జరీ లేకుండా క్యాన్సర్ని ట్రీట్ చేయొచ్చు అంటారు? యా, కొన్ని రకాల క్యాన్సర్స్కి మనం సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ చేస్తాం. ఈ సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ చేసే క్యాన్సర్స్లో మొదటిది మనకి ఇప్పుడు ఇన్ని మాట్లాడిన లంగ్ క్యాన్సర్. ఇప్పుడు లంగ్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో సర్జరీ చేసిన లాభం ఉండదు. సో వీళ్ళకి కొన్ని రకాల ట్రీట్మెంట్స్ లైక్ ఇమ్యూనోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీతోనే యూజువల్గా క్యాన్సర్ కంట్రోల్ అవుతుంది. రెండోది ఇప్పుడు మనకు కొన్ని లింఫోమాస్ అంటాం, అవి మనకు లింఫ్నోమాస్ అనేది బ్లడ్ క్యాన్సర్స్లో ఒక టైప్ అనమాట. దీనికి కూడా యూజువల్గా సర్జరీ అనేది చేయం, దీనికి ఓన్లీ మెడిసిన్స్ ద్వారానే ట్రీట్ చేస్తాం. సో చాలా వరకు ఆ ట్రీట్మెంట్స్లో సర్జరీ కానీ, రేడియేషన్ కానీ, కీమోథెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ ఇవన్నిట్లలో ఏదో ఒకటి వాడాల్సి వస్తుంది. కానీ పేషెంట్కి వచ్చే టైప్ బట్టి మనము యూజువల్గా డిసిషన్ తీసుకుంటాం ఏది చేస్తే బాగుంటుంది అనేది. అండ్ అంటే క్యాన్సర్కి ఇంజెక్షన్స్ లాంటివి కూడా వస్తూ ఉంటున్నాయి, అవి యూజ్ చేయడం ఎంతవరకు సేఫ్ అంటారు? అది ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్మెంట్స్ అంటారా? క్యాన్సర్కి ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ మనకు అన్ని రకాలుగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంజెక్షన్స్ అనేది మనకు చాలా వరకు కీమోథెరపీ ఆర్ టార్గెటెడ్ థెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ ఇవన్నీ కూడా ఇంజెక్షన్స్ రూపకంగా అందుబాటులో ఉంటాయి. సో ట్రీట్మెంట్లో ఇంజెక్షన్స్ వాడాలా, టాబ్లెట్స్ వాడాలా అనేది మనకు వచ్చిన టైప్ బట్టి, దాంట్లో ఉన్న రకం బట్టి మనం డిసిషన్ తీసుకోవాలి.
ఇప్పుడు కొత్తగా ఏమన్నా ఇంజెక్షన్స్ వచ్చాయంటే చాలా వరకు మందులు మనకు ఆల్మోస్ట్ లాస్ట్ 20-30 ఇయర్స్లో డిస్కవరీ చేసినవి ఉన్నాయి. ఈ కొత్తగా లాస్ట్ మనము చూస్తుంటే ప్రతి క్యాన్సర్లో మేము చూసేది ఎవ్రీ ఇయర్ ఒక 2-3 రకాల కొత్త మందులు వస్తూనే ఉంటాయి. సో అవి వచ్చినప్పుడు అవి వాటి బెనిఫిట్ ఎలా ఉంది, మనకు మళ్ళీ ఇండియాలో రిలీజ్ అవ్వాలి, వాటి ఖర్చు చూసుకొని మనం ఏ పేషెంట్కి ఏది బెటర్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ ఇంజెక్షన్స్ ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అనేది అగైన్ మళ్ళీ మనము ఆ పేషెంట్కి వచ్చిన టైప్ బట్టి మనం యూజువల్గా డిసిషన్ తీసుకుంటాం. అండ్ అంటే క్యాన్సర్ గురించి జనరల్గా అందరిలో ఉండే మిత్స్ ఏంటంటారు సార్? సో ఫస్ట్ మిత్ యూజువల్గా క్యాన్సర్ గురించి భయం అనేది. సో క్యాన్సర్ రాగానే అయ్యో సార్ ఇంకా ట్రీట్మెంట్ చేయాలా వద్దా, అవసరమా ట్రీట్మెంట్. సో ఈ క్వశ్చన్ ఫస్ట్ చాలామంది యూజ్ చేస్తారు మేము చూసేది. సో ఇది కరెక్ట్ జవాబు ఏంటంటే దీనికి క్యాన్సర్ అనేది ఎవరికైనా రావచ్చు. ఇప్పుడు మనం వయసు పెరిగే కొద్దీ 100లో 1-2% చూస్తాం. సో అది ఇట్స్ నాట్ దట్ అన్కామన్. సో ఎవరికన్నా రావచ్చు. రెండోది మనకు చూసేది క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ట్రీట్మెంట్ తీసుకోవద్దు. ఇది సెకండ్ మిత్. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ మనకు కొన్ని రకాల క్యాన్సర్స్కి డెఫినెట్లీ ఇబ్బందికరంగా ఉంటుంది. లైక్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అనుకోండి, నోట్లో వచ్చే క్యాన్సర్, దానికి సర్జరీ చేసినప్పుడు సర్జరీ అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ కొన్ని రకాల క్యాన్సర్స్కి సింపుల్గా మనకి ఇమ్యూనోథెరపీ కానీ టార్గెటెడ్ థెరపీ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. సో ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నారనేది తెలుసుకోకుండా చాలామంది ఏంటంటే ఇప్పుడు గూగుల్ కానీ యూట్యూబ్లు ఇవి చూసేసి దాన్ని బట్టి డిసిషన్ తీసుకొని ట్రీట్మెంట్ అనేది తీసుకోకుండా ఇంకా సివియర్ చేసుకొని వస్తున్నారు. ఇవన్నీ కొన్ని సోషల్ మీడియా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటాం మనం. సో కరెక్ట్గా దీన్ని వాడకుండా దీన్ని మిస్యూటిలైజేషన్ చేస్తున్నారు. అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ తీసుకుంటున్నారు. దాంతో హెల్త్ కూడా అండ్ క్యాన్సర్ని కూడా అగ్రెసివ్గా అడ్వాన్స్ సిచ్యువేషన్తో దగ్గరికి రావడం జరుగుతుంది. సో ఏదైనా బీమారి, ఏదైనా జబ్బు డయాగ్నోజ్ అయినప్పుడు దాన్ని యూజువల్గా మనం ఫస్ట్ ఏం రకం ఇది, దీనికి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నారు, నాకు వచ్చిన రకం ఏంది, మా బంధువులకు వచ్చింది ఏంది. చాలామంది సార్ ఎవరికో మా చుట్టాలలో సేమ్ వచ్చింది, వాళ్ళకి ఇబ్బంది అయింది కాబట్టి నేను తీసుకోను. సో ఇది పేషెంట్స్ చెప్పే ఆన్సర్స్ ఉంటాయి. సో ఫస్ట్ వీళ్ళకి వచ్చింది వాళ్ళకి వచ్చింది సేమ్ రకం మందు ఇస్తున్నారు, అవన్నీ తెలియకుండా మనం ఇన్ఫర్మేషన్ మొత్తం లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో ఫస్ట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. దెన్ డిసిషన్ అగైన్ ఇస్ బిట్వీన్ ద పేషెంట్ అండ్ ద డాక్టర్. అండ్ అంటే ఏమన్నా క్రోనిక్ కండిషన్స్ క్యాన్సర్కి దారి తీస్తాయంటారా సార్? కొన్ని క్రానిక్ కండిషన్స్ లైక్ మనకు కొన్ని పేవుకి అల్సరేటివ్ కొలైటిస్ వంటి కొన్ని క్రానిక్ కండిషన్స్ ఇవ్వచ్చు. తర్వాత స్మోకర్స్కి యూజువల్గా మేము చూసేది సిఓపిడి అని అంటాం, అది కూడా క్రానిక్ కండిషన్. సో దాని నుంచి కూడా కొన్ని రకాల లంగ్ క్యాన్సర్స్ రావచ్చు. సో కొన్ని క్రానిక్ కండిషన్స్ కంటిన్యూస్ ఇరిటేషన్తో కూడా మనకు చూస్తాం. సో కామన్గా ఈ మధ్య చూస్తుంది ఏంటంటే మనము టొబాకో తినే వాళ్ళకి క్రానిక్గా యూజ్ చేయడంతో మనము నోటి క్యాన్సర్ అది కామన్గా తెలుసు. కానీ టొబాకో వాడని వాళ్ళకు కూడా నోట్లో క్యాన్సర్స్ చూస్తాం. సో ఈ డెంటల్ ట్రీట్మెంట్, ఈ డెంటల్ చెకప్స్ కూడా కొంచెం వాళ్ళకి ఇంపార్టెంట్. ఎందుకంటే షార్ప్ టూత్తో క్రానిక్ ఇరిటేషన్ అవ్వడంతో కూడా ఈ క్యాన్సర్స్ అనేవి చూస్తాం. అండ్ అంటే క్యాన్సర్స్ జెనెటికల్గా రావడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయంటారు? మనం చేసే యూజువల్గా ప్రతి పేషెంట్కి చేసే టెస్ట్లో వాళ్ళకి హిస్టరీ బట్టి మేము డిసిషన్ తీసుకుంటాం. సో ఒకటే ఫ్యామిలీలో మనకు క్లస్టరింగ్ ఆఫ్ కేసెస్ అంటే ఫ్యామిలీలో 2-3కి ఒకటే రకమైన క్యాన్సర్ రావడం కానీ, క్లోజ్ రిలేటివ్స్లో క్యాన్సర్ రావడం, ఇవన్నీ మనకు సస్పిషన్ అనమాట, వెదర్ ఇది జెనెటిక్గా వస్తుందా లేదా అని. ఇలా జెనెటిక్గా ఉందా లేదా అని ఎలా నిర్ధారణ చేయాలంటే యూజువల్గా మేము బ్లడ్ టెస్ట్ చేస్తాం. యూజువల్గా దాంట్లో కూడా ఒకటి జీన్ టెస్ట్ అనేది చేసేసి అందులో కొన్ని రకాల జీన్స్ టెస్ట్ చేసి ఇది హెరిడిటరీగా వచ్చే ఛాన్స్ ఉందా లేదా కన్ఫర్మ్ చేస్తాం. సో హెరిడిటరీ క్యాన్సర్స్ యూజువల్గా మనకు 100లో ఒక 5-10% మాత్రమే ఉంటాయి. 90% మందికి మనకి యూజువల్గా ఎందుకు వచ్చింది అనేది తెలియదు. ఈ హెరిడిటరీ క్యాన్సర్స్ కన్ఫర్మ్ చేయడానికి మేము యూజువల్గా మనం చూసేది ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా నిర్ధారణ చేస్తాం. అండ్ అంటే క్యాన్సర్లో రికరెన్స్ రేట్ అనేది ఎలా ఉంటుంది, అంటే టైం గ్యాప్ అనేది ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు అంటారు? అది యూజువల్గా రికరెన్స్ అనేది మనకు క్యాన్సర్ టైప్ బట్టి, దాని స్టేజ్, గ్రేడ్, మనం మాట్లాడిన జెనెటిక్ మ్యూటేషన్స్ బట్టి రికరెన్స్ రేట్ అనేది ఉంటుంది. సో మనకు అర్లీ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, రికరెన్స్ రేట్ ఓన్లీ 1-2% ఉంటుంది. అదే ఇఫ్ యూఆర్ గోయింగ్ టు స్టేజ్ 3 మనకు 20% పెరుగుతుంది. సో జనరలైజ్గా రికరెన్స్ రేట్ ఒకటని చెప్పకూడదు. సో మనకు ఒకటే బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా మేము చూసేది రికరెన్స్ రేటు 1-2% నుంచి 40-50% అవ్వచ్చు. సో ఇదంతా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ పర్సనలైజ్డ్ థెరపీ అండ్ ప్రెసిషన్ ఆంకాలజీ. ఇందులో మనకు ఏ రకమైన టెస్టులు చేయాలా, ఎంతవరకు వచ్చే తిరిగి ఛాన్స్ ఉంది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. అండ్ ఓవర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ అంటే క్యాన్సర్ వచ్చే వాళ్ళ రేట్ పెరుగుతుందా తగ్గుతుందంటారా సార్?
క్యాన్సర్ ఇన్సిడెన్స్ డెఫినెట్లీ పెరుగుతుందమ్మా. మనకు ప్రపంచవ్యాప్తంగా చూస్తే క్యాన్సర్ ఇన్సిడెన్స్ మనకు పాపులేషన్ పెరుగుతుంది, దాన్ని బట్టి వచ్చే ఈ పరిణామాల వల్ల కూడా మనకు క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతూనే ఉంది. సో మన హైదరాబాద్ అండ్ తెలంగాణలో కూడా మనకు రిజిస్ట్రీలో మనకు ఇన్ని సెంటర్స్ వచ్చినా కూడా క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుందని అందరము గమనిస్తున్నాం. సో కారణాలు ఏంటివి అనేది అగైన్ మనం ప్రూవ్ చేయలేము, కానీ ప్రాబ్లీ మనకు మొత్తం జరుగుతున్న ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కానీ, మనకు డైటరీ చేంజెస్, మోర్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్. ఐ థింక్ మొన్న రీసెంట్గానే మనకు ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు పెరుగుతుందనేది చూస్తున్నాం. సో దాంట్లో మనం తినే ఆహారంలో ఉన్న ఈ పెస్టిసైడ్స్ కానీ వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్ దట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద టిష్యూ. సో మనకి వాతావరణం అనే ప్రభావం డెఫినెట్గా ఉంది. అది ప్రూవ్ చేయడం ఎలా అనేది చూస్తున్నారు, అది పరిశోధనలో ఉంది. అండ్ మరి ఇంత జనాలకు కూడా క్యాన్సర్ పెరుగుతున్నప్పుడు అడ్వాన్స్మెంట్స్ కూడా పెరుగుతూనే వచ్చాయి కదా ఓవర్ ద పాస్ట్ ఆల్మోస్ట్ 10 years. ట్రీట్మెంట్ పరంగా వచ్చిన అడ్వాన్స్మెంట్స్ ఏంటి సార్? ట్రీట్మెంట్ పరంగా మనకి ప్రతి ట్రీట్మెంట్లో ప్రతి క్యాన్సర్కి మనకు వచ్చిన మందులు కానీ, దాంట్లో మనకు వచ్చే సొల్యూషన్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేంజ్ అవుతూనే ఉంది. సో అది మనం 5 ఏళ్ల క్రితం ఉన్న ట్రీట్మెంట్ ఇవాళ సేమ్ అదే ట్రీట్మెంట్ యూజువల్గా మనం అందరికి ఆఫర్ చేయం. సో ఎందుకు అని అంటే వచ్చే కొత్త రకం మందులు ఉన్నాయి, దీనివల్ల వచ్చే రిజల్ట్ బెటర్గా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. సో ఏది ఇవ్వాలి అనేది మనకు అగైన్ మనకు వచ్చిన టైప్ బట్టి డిసిషన్ తీసుకుంటాం. సో అడ్వాన్స్మెంట్స్ అనేది ఎవ్రీ 6 months చేంజ్ అవుతూనే ఉంటుంది. దాన్ని బట్టి మేము పేషెంట్స్కి చెప్పాలా అండ్ అందుబాటులో ఏ వచ్చినాయి అనేది ట్రీట్మెంట్ ఆఫర్ చేయాలి. అండ్ అంటే లైఫ్ స్టైల్లో ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అంటారు? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఫస్ట్ థింగ్ మనకు ఇండియాలో కామనెస్ట్ క్యాన్సర్ టొబాకో రిలేటెడ్. సో అది ఆల్రెడీ ప్రూవెన్, టొబాకో నుంచి వచ్చే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అందరికీ తెలుసు. సో టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్ సుమారు మనకు 5-6 రకాల క్యాన్సర్స్ కామన్గా వస్తున్నాయి. స్మోకింగ్ కానీ, ఓరల్గా గుట్కా వీటిలా తినడం కానీ. సో ఫస్ట్ థింగ్ అవాయిడింగ్ టొబాకో. నెక్స్ట్ ఆల్కహాల్. సో ఈవెన్ ఆల్కహాల్ కూడా మనకి ఇప్పుడు ఇది ప్రూవెన్ కార్సినోజన్, అంటే మందు తాగడం కూడా అతిగా మంచిది కాదు. సో ఆల్కహాల్ కూడా మనకి ఇప్పుడు కార్సినోజన్ అంటే క్యాన్సర్ కాజ్ చేసే ఏజెంట్లో ఒక దాంట్లో పెట్టేశారు. సో ఇది కూడా మోడరేషన్, యూజువల్గా అవాయిడ్ చేస్తే మంచిది. ఒకవేళ తీసుకున్న వాళ్ళు కూడా మోడరేషన్లో తీసుకోవాలి. సో ఇవి రెండు కాకుండా థర్డ్ వచ్చి కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ మనకి హెపటైటిస్ బి, సి అండ్ హెచ్ఐవి, వీటి వల్ల కూడా కొన్ని క్యాన్సర్స్ ఇన్సిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. సో ఇవి ఏమైనా ఉన్నాయనేది కూడా రొటీన్ చెకప్లో చేసుకోవాలి. ఫోర్త్ వచ్చేసి డైట్ అనేది మనకి ఏం డైట్ తీసుకుంటున్నారు. యూజువల్గా హ్యావింగ్ అ హెల్తీ డైట్ అని చెప్తారు అందరు, కానీ వాట్ ఈస్ దట్ హెల్తీ డైట్? యూజువల్గా అవాయిడింగ్ ఆల్ ద ప్రిజర్వేటివ్స్ అండ్ కెమికల్స్, న్యాచురల్ ఫుడ్ ఎంతవరకు తీసుకుంటే అంత మంచిది. ఫిఫ్త్, మెయింటైనింగ్ ఐడియల్ బాడీ వెయిట్ విత్ గుడ్ ఎక్సర్సైజ్. ఇవి పాటిస్తే చాలా వరకు వీ కెన్ అవాయిడ్ అట్లీస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. రెస్ట్ మన జీన్స్ని, మన మ్యూటేషన్స్ని మనం కంట్రోల్ చేయలేం. మనం చేసేది చేసి రెస్ట్ విల్ హ్యావ్ టు టేక్ కేర్. అండ్ అంటే పేషెంట్ వైల్ అండర్ గోయింగ్ ద ట్రీట్మెంట్ వాళ్ళు ఏమన్నా జనరల్గా జాగ్రత్తలు తీసుకోవాలంటారా? ఓన్లీ ట్రీట్మెంట్ పరంగా కంట్రోల్గా ఉంటే సరిపోతుందంటారా? డెఫినెట్లీగా మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు మనకు కొన్ని రకాల ట్రీట్మెంట్స్కి మేము యూజువల్గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఏ డ్రగ్కి ఏం వస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్, ఏం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తాము. ఆ చెప్పిన సూచకాలు చూసుకుంటూ ముందుకు పోవాలి. కొంచెంమంది పేషెంట్స్ ఇప్పుడు మనం యూజువల్గా చూస్తుంది డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ ఉంటే రొటీన్ చెకప్స్ ఎలా అయితే ఉంటాయో మనకు 2-3 నెలలకు ఒకసారి వాటిని ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఏంటని చూసుకోవాలి. అలానే క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా మధ్యలో మేము చెక్ చేస్తూ ఉంటాం. సో ఈ ఫాలోఅప్ విజిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ చెప్పినట్టు అది ఫాలో చేసుకుంటూ మనకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా వాటిని ఇమీడియట్గా అడ్రస్ చేస్తే యూజువల్గా ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ వంశీ కృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ. ఇది ఇవాళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 News.